శ్రీ నారాయణాశ్రమ న్యూమరాలజీకి స్వాగతం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా శివకుమార్ అనేటువంటి పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుందాం. శివకుమార్ అనేటువంటి పేరులో మనం ఈ విధంగా రాసినట్లయితే 10 లెటర్స్ ఉంటాయి. అలాగే శివకుమార్ అనేటువంటి పేరులో 3, 5, 1, 6, 1, 2, 6, 4, 1, 2. సో టోటల్ చేసి చూసినట్లయితే 3, 8, 9, 15, 16, 17, 18, 24, 28, 29, 30, 31. 31 అనేటువంటి నెంబర్ ఉంటుంది. ఈ 31 నెంబర్ని న్యూమరాలజీ ప్రకారం బ్లాస్టింగ్ నెంబర్ అంటారు. 31 నెంబర్ని బ్లాస్టింగ్ నెంబర్ అని న్యూమరాలజీ ప్రకారం అంటారు. అలాగే 31 నెంబరు ఎవరి పేర్లు ఉంటే వారికి ఇబ్బందులు అనేకమైనవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది నైసర్గికంగా అశుభ సంఖ్య. 31 అనేది నైసర్గికంగా అశుభ సంఖ్య అన్నమాట. దీన్ని ఇదే విధంగా 31ని రిలేషన్షిప్ ఫెయిల్యూర్ నెంబర్ అంటారు. ఇది రిలేషన్షిప్ ఫెయిల్యూర్ నెంబరు, హెల్త్ ఫెయిల్యూర్ నెంబరు. ఈ విధంగా 31కి చాలా రకాలైనటువంటి నెగిటివ్స్ ఉంటాయి. నెగిటివ్ ఎక్కువ ఉంటుంది, పాజిటివ్ తక్కువ ఉంటుంది. పాజిటివ్స్ కూడా ఉంటాయి 31లో. ఎందుకంటే 3 + 1 4 వస్తుంది. 3 + 1 4 నెంబర్ వస్తుంది. 4 అంటే రాహు సంఖ్య ఎక్కడున్నా సరే డిలే అండ్ డిస్టర్బెన్స్ ఉంటుంది లైఫ్లో. అలాగే వారి తీసుకునే నిర్ణయాలు వికటిస్తూ ఉంటాయి. మొదట్లో పాజిటివ్గా ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ అవన్నీ కూడా నెగిటివ్గా అవి రిప్లై ఇస్తూ ఉంటాయి అన్నమాట. మొదట్లో బాగానే ఉంటుంది. ఈ 31 నెంబర్ ఉన్న వాళ్ళకి మొదట్లో అంటే జీవితం యొక్క ప్రథమార్థంలో చాలా బాగుంటుంది. డేరింగ్ అండ్ డాషింగ్గా ఉంటారు. అన్నీ కలిసి వచ్చినట్టుగానే ఉంటాయి. కానీ తీరా చూస్తే చాలా వరకు మధ్య వయసు వచ్చేసరికి ఒక 30 ఇయర్స్, 35 ఇయర్స్ వచ్చేసరికి చాలా వీళ్ళ జీవితంలో తీసుకున్న నిర్ణయాలు కానీ, ప్లానింగ్స్ కానీ, వీళ్ళ ఆలోచనలు కానీ అన్నీ కూడా రివర్స్ అయి ఉంటాయి అన్నమాట. రివర్స్ అయినటువంటి ఫలితాలను ఇస్తుంది. సో వీళ్ళు తీసుకున్న నిర్ణయాలన్నీ వికటిస్తూ ఉంటాయి. మొదట్లో ఒక వెలుగుతారు, చక్కగా ఉంటుంది జీవితం. కానీ తీసుకునే తప్పుడు నిర్ణయాల వల్ల జీవితం అట్రప్లాప్ అవుతుంది. ఈ 31 నెంబర్ అనేటువంటిది నైసర్గికంగా అశుభ సంఖ్య కాబట్టి మంచి కన్నా చెడు ఎక్కువగా జరుగుతూ ఉంటుంది జీవితంలో. ఇక్కడ కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్కి ఇది కెరీర్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. అంటే సపోజ్ 1/1 సిరీస్లో పుట్టిన వాళ్ళకి 1/1 సిరీస్లో పుట్టిన వాడికి పాజిటివ్గా ఉంటుంది. ఈ నెంబరు 31 నెంబర్ అనేది పాజిటివ్గా ఉంటుంది. చాలా వరకు వాళ్ళకి కలిసి వస్తాయి అన్ని రకాలుగానే. ఒక్క హెల్త్ విషయంలో డ్యామేజ్ అవ్వచ్చు, లేదా ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఉండొచ్చు. ఫ్యామిలీ చాలామందికి 31 నెంబర్లో రిలేషన్షిప్ ఫెయిల్యూర్ నెంబర్ అనుకున్నాం కదా. రిలేషన్షిప్ ఫెయిల్యూర్ నెంబర్ కాబట్టి ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఇన్ బిట్వీన్ ఇదేసే ఈ 31 నెంబర్ ఉన్న వాళ్ళకి డైవర్స్ అవ్వటం, సపరేషన్ అవ్వటం, కుటుంబం విచ్ఛిన్నం అవ్వటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి 31లో. ఎవరికో కానీ ఈ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయితే కొంత అది కూడా మొదట్లో అంటే కొంత అనుకూలత లేకపోయినప్పటికీ కూడా, ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా కొంతకాలం వికటించి కొంతకాలం సపరేషన్ అయ్యి మళ్ళీ కలుసుకునే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి అయితే కొన్ని డేట్ ఆఫ్ బర్త్కి ఈ 31 నెంబర్ అనేటువంటిది చాలా చాలా అనర్థాలని తీసుకొస్తుందని చెప్పవచ్చు. అలాగే హెల్త్ ఫెయిల్యూర్ అనమాట. హెల్త్ ఫెయిల్యూర్ నెంబర్ కూడా 31 చాలామందికి అయితే హెవీ వెయిట్ పెరిగిపోతారు, అంటే ఓవర్ వెయిట్ పెరుగుతారు. ఆ కారణంగా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మరికొంతమందికి ఉంటే అంత ఓవర్ వెయిట్ ఉంటారు, లేకపోతే స్కెల్టన్లా ఉంటారు, బాగా బరువు తక్కువగా ఉంటారు అనమాట. ఉండవలసిన బరువు కన్నా బాగా తక్కువగా ఉంటారు, లేదా బాగా హెవీ వెయిట్ ఉంటారు. ఇలా ఉండటం వల్ల కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి.
కొంతమందికి 31 నెంబర్లో యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. చాలామందికి యాక్సిడెంట్లు అయ్యి హెల్త్ పాడయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా 31 నెంబర్లో అనేకమైనటువంటి నెగిటివ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. చాలామంది డేట్ ఆఫ్ బర్త్ 2 సిరీస్లో పుట్టిన వాళ్ళకి కానీ, అలాగే ఇంకా కొన్ని నెంబర్ 3 సిరీస్లో పుట్టిన వాళ్ళకి కానీ, 7 సిరీస్లో పుట్టినటువంటి వ్యక్తులు కానీ చాలా డ్యామేజ్ జరుగుతుంది. ఐ మీన్ ఫైనాన్షియల్గా కూడా సెట్ బ్యాక్ అవుతారు. ఫైనాన్షియల్గా మొట్టమొదట్లో చాలా బాగుండి మంచి వ్యాపారాలు చేసిన వాళ్ళు కానీ, ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ తర్వాత కొలాప్స్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఫైనాన్షియల్గా చాలా ఒక్కసారిగా సడన్ డౌన్ కొలాప్స్ అయిపోతారు. అలాగే 31 నెంబర్ అనేటువంటిది 1/1 సిరీస్ వాడికి పాజిటివ్గా ఉంటుంది అనుకున్నాం కదా. అట్లాగే మీకు 2/2 సిరీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకైతే చాలా నెగిటివ్గా ఉంటుంది అనమాట. ఐ మీన్ 2 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి, 2 సిరీస్లో పుట్టినటువంటి వ్యక్తులకి 2/2 కాంబినేషన్ వాళ్ళకి ఇది మంచి కెరీర్లో, ఎటువంటి కెరీర్లో ఉన్నా సరే ఫాల్ డౌన్ ఉంటుంది. తర్వాత వయసు మధ్యస్థం అయ్యేసరికి మీకు 2/2 సిరీస్ వాళ్ళకి, 2 నెంబర్లో పుట్టిన వాళ్ళకి ఫైనాన్షియల్లీ సెట్ బ్యాక్, ఫైనాన్షియల్గా ఒకసారిగా కుప్పకూలిపోవడం జరుగుతుంది. ఎందుకంటే తప్పులు చేపిస్తుంది 4 నెంబర్ అనేటువంటిది. ఇది ఒక విధమైనటువంటి భ్రమల్ని కల్పిస్తుంది 4 నెంబరు. అంతే తప్పులు చేపిస్తుంది. ఆయా కారణాల వల్ల అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలు వస్తాయి. ఫ్యూచర్లో భవిష్యత్తులో కష్ట నష్టాలకు గురి అవ్వాల్సి ఉంటుంది. అనేకమైనటువంటి కేసులకు కూడా బయలవ్వాల్సి ఉంటుంది. సో ఈ 2/2 కాంబినేషన్ వాళ్ళకి లేదా 2 సిరీస్ వాళ్ళకి ఈ 31 నెంబర్ అనేది చాలా నష్టాన్ని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సత్యం కంప్యూటర్స్ ఆయన రామలింగరాజు గారు. సో ఆయన్ని 2 సిరీస్లో పుట్టారు. ఆయన 31 నెంబర్లో పేరు ఉంటుంది. సో ఈ విధంగా అనేక మందిని మనం ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. సో 2/2 సిరీస్ వాళ్ళకి చాలా నెగిటివ్గా ఉంటుంది ఈ 31 నెంబర్. అలాగే 7 సిరీస్ వాళ్ళు కూడా చాలా నెగిటివ్గా ఉంటుంది. కాబట్టి 31 నెంబర్లో పేరు ఉండకూడదు. ఈ పేరు నేమ్ని కరెక్షన్ చేయించుకోవాలి. ఐ మీన్ కొంతమంది శివకుమార్లో హెచ్ లేకుండా SIVAKUMAR శివకుమార్ అలా రాసి, ఆ విధంగా రాసినప్పటికీ కూడా దీంట్లో నెగిటివే ఉంటుంది. ఆ విధంగా రాసిన మీకు 26వ నెంబర్ ఉంటుంది. సేమ్ 26వ నెంబర్ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. 26వ నెంబర్కి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే 2+6 8 నెంబర్ అవుతుంది. ఇది 2+6 8 నెంబర్ అవుతుంది. 8 నెంబర్ అంటే శనికి సంబంధించింది. సో ఇది కూడా 8 నెంబర్ కాబట్టి 26 నెంబరు 2-6 కాంబినేషన్ అనేది మంచిది కాదు. ఇక్కడ 1-3 కాంబినేషన్ ఎలా మంచిది కాదో అలాగే 2-6 అనేది కూడా మంచి కాంబినేషన్ కాదు. అలాగే టోటల్ నెంబర్ 8 వస్తుంది, అది కూడా అంత ఫేవరబుల్ కాదు. అలాగే జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ ఉంటాయి 26లో. అలాగే 26 నెంబర్లో అయితే సంతానం నష్టం ఉంటుంది. అలాగే 31లో కూడా రిలేషన్షిప్ ఫెయిల్యూర్ కాబట్టి సంతానం కలిగిన తర్వాత ఒకవేళ ఆ సత్సంబంధాలు పాడైతే, ఏ డైవర్స్ జరిగితే ఆ సంతానంతో రిలేషన్షిప్ ఫెయిల్యూర్ ఉంటుంది, ఆ సంతానంతో ఎడబాటు ఉంటుంది. కాబట్టి 31లో మనం చూసుకుంటే చాలా రకాలైనటువంటి నెగిటివ్స్ ఉంటాయి. హెచ్ తీసుకురాసిన 26 నెంబర్ ఉంటుంది. 26 నెంబర్ కూడా మంచిది కాదు. ఈ 26 నెంబర్లో విజయ్ కుమార్ కానీ, తర్వాత మీకు మౌనిక కానీ ఇట్లాంటి నేమ్స్ ఉంటాయి. చూడండి, వాళ్ళ ఎక్కువ చాలామంది డైవర్స్ అయ్యి ఉంటారు. చాలామంది సపరేషన్ డైవర్స్ తీసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. కాబట్టి 31 నెంబర్లో పేరున్నట్లయితే ఇది మంచి నెంబర్ కాదు. రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ అవుతాయి, డైవర్స్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి, హెల్త్ ఫెయిల్యూర్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి, అలాగే ఫైనాన్షియల్గా కొలాప్స్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ 31 నెంబర్ కానీ ఇలా రాసిన 26 నెంబర్ ఉంటుంది. కాబట్టి ఈ
శివకుమార్ అనే పేరు ఏదైతే ఉందో ఈ పేరులో ఖచ్చితంగా కరెక్షన్ చేసుకోవాలండి, లేదా పేరులో మార్పు చేసుకోవాలి. అది మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, మీ డెస్టినీ నెంబర్ ప్రకారం పేరులో మార్పు చేసుకున్నట్లయితే ఫర్దర్గా మరి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా మంచి హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారని చెప్పవచ్చు.